రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లిలో విజయ్ అడ్డంగా బుక్ అయ్యాడా? ఇలాంటి సాంప్రదాయం ఎప్పుడూ వినుండరు. పెళ్లి కొడుకుతో పంది మాంసం తినిపించడం, వైన్ తాగించడం మన తెలుగువారి పెళ్లిలో ఇవంతా లేనేలేవు. తెలుగు సాంప్రదాయం ఫ్యామిలీలో పుట్టిన అబ్బాయితో ఇవన్నీ చేయించబోతున్నారు రష్మిక మందన్న ఫ్యామిలీ. అసలు రష్మిక క్యాస్ట్ ఏంటి అంటూ ఆరా తీస్తున్నారు నెటిజన్లు. అయితే రష్మిక విజయ్ దేవరకొండ హిందూ మతానికి చెందిన వారే అయిన వేరు ప్రాంతాల వ్యక్తులు. అందుకే పెళ్లికి సంబంధించిన విధానాలు వేరుగా ఉంటాయి. విజయ్ తెలుగు వ్యక్తి కాబట్టి తెలుగు సాంప్రదాయం ఆచార వ్యవహారాలని అనుసరించి ఒకసారైతే రష్మిక కొడవ కమ్యూనిటీ వధువు కాబట్టి ఆ సాంప్రదాయం ప్రకారం మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారట. ఉదయం తెలుగింటి పెళ్లి అయితే సాయంత్రం కొడవ సాంప్రదాయంలో రష్మిక విజయ్ల పెళ్లి జరగబోతుంది. హాలీవుడ్ మీడియాలో అయితే వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కొడవ సంస్కృతి, ఆచార వ్యవహారాలు, పెళ్లి క్రతువులు ఎలా నిర్వహిస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. కర్ణాటకలోని కొడుగు జిల్లాలో విరాజ్పేట పట్టణం రష్మిక మందన్న సొంత స్థలం. అయితే కోర్గి ప్రజలు తమ పూర్వీకులు కత్తులు, బాణాలు, ఇతర ఆయుధాలని దైవంగా పూజిస్తారు. నేపథ్యంలోనే భారతదేశంలో ఎలాంటి అనుమతులు, లైసెన్స్ లేకుండా దండ తీసుకెళ్లే అనుమతులున్న ఏకైక జాతి కొడవలు మాత్రమే. ఇక కొడవ కమ్యూనిటీ పెళ్లి కూడా విభిన్నంగా ఉంటుంది. వీరి పెళ్లి తంతుని మంగళ అని పిలుస్తారు. మన హిందూ పెళ్లిలో మాదిరిగా పురోహితులు, అగ్నికుండం, 7 అడుగులు వంటి. ఇక కొడవ పెళ్లిలో మాత్రం ఇవన్నీ ఉండవు. పూజా సామాగ్రి, మంగళసూత్రాన్నే వీరు చాలా అమితంగా ప్రాధాన్యత ఇస్తారు. పెళ్లిలోని ఆయుధాలని పూజిస్తారు. ముఖ్యంగా వరుడు ఒక కత్తిని ధరించి ఊరేగింపుగా వచ్చి పెళ్లి వేదికకు వద్ద పాతిన అరటి చెట్టుని నరికేస్తారు. అలాగే హిందూ పెళ్లిలో మద్యం, మాంసానికి చోటు లేదు. కానీ కొడవ పెళ్లిలో మాంసం, మద్యం తప్పనిసరిగా ఉండాల్సిందే. అది కూడా పెళ్లైన వెంటనే పంది మాంసం తింటూ వైన్ తాగుతామని చాలా సార్లు రష్మిక ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇప్పుడు విజయ్ తో కూడా ఇవన్నీ చేయించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. ఇక మీకేమనిపిస్తుందో కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.